ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாசுரம் 30. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செயிழையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத் தன் தெரியல் பட்டற்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கந்திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கு திருவருள் பெற்று இன்புவரெம்பாவாய். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செயிழையார் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்டவாற்றை அணிபுதுவை பைங்கமலத் தன் தெரியல் பட்டற்பிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செங்கந்திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கு திருவருள் பெற்று இன்புவரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. భావము: ఓడలుగల పాల సముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖులైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పర అను వంకతో స్వామి వరమును పొందారు. ఈ కైంకర్య విధమునంతను అందమైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినట్టియును తామరపూసల మాలలను ధరించిన పెరియాళ్వార్ల పుత్రికైన గోదాదేవి సాధించినది. ఇది గోపికలు గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో పాసుర రూపంగా ప్రభవించినది. ఈ 30 పాసురాలను ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును అనుసంధించువారు గొప్ప పర్వతముల వలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన కనుదోయిగల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందునూ గల శ్రీహప్పతి యొక్క సాటిలేని దివ్యకృపను పొంది బ్రహ్మానందముతో కూడిన వారై ఉండగలరు అని ఆండాళ్ తల్లి వివరించినది. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.